వృషభ రాశి వారు దుమ్ము లేపబోతున్నారు. వీరికి అఖండ రాజయోగం. చీ అన్నవారి మీ కాళ్ళు మొక్కుతారు. మీ జీవితం మొత్తం మారిపోతుంది. వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది? వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతుంది? వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి? వీరికి ఏ విధమైన అఖండ రాజయోగం కలగబోతుంది? అన్నీ కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. వృషభ రాశి వారికి సమయం మిశ్రమ వాతావరణం ఏర్పడుతుంది. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా సరే అధిగమించే ప్రయత్నాలు చేస్తారు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. కొన్ని సమయాలలో అస్థిర బుద్ధితో వ్యవహరిస్తారు. నవగ్రహ శ్లోకాన్ని పఠించాలి, మేలు జరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. కీలకమైన వ్యవహారాలలో నిదానమే ప్రధానం అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. మీ రంగాలలో విజయావకాశాలు కూడా మెరుగవుతాయి. అభివృద్ధి కోసం చేసే ఆలోచనలు ఆచరణలో పెట్టి సత్ఫలితాలు సాధిస్తారు. అపారమైన అనుభవంతో లాభాలు అందుకుంటారు. తోటివారి సహాయ సహకారాలు కూడా మీకు పూర్తిగా అందుతాయి. మిమ్మల్ని అభిమానించేవారు కూడా పెరుగుతారు. సమయాన్ని అభివృద్ధి కోసం ఉపయోగించండి. మళ్ళీ ఎటువంటి శుభకాలం ఎన్నాళ్ళకు కూడా రాదండి. కుటుంబ వాతావరణం మీకు అనుకూలంగా అయితే ఉంటుంది. పెద్దల ఆశీర్వచనాలు కూడా ఉంటాయి. ఆర్థికంగా చాలా చక్కటి లాభాలు ఉన్నాయి. ప్రయాణాలు ఫలిస్తాయి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన మనకి శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదు. వృషభ రాశికి చెందినటువంటి వారికి సమయం అంతా కూడా చాలా బాగుంటుంది. మీరు కోరినది ఏదైతే ఉందో అది మీ జీవితంలో ఈ సమయంలో లభిస్తుంది. మీరు మునుపెన్నడూ కూడా చూడని రీతిలో మీ జీవితం అయితే పూర్తిగా మారబోతుందని కూడా చెప్పడంలో సందేహం లేదు. ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి సమయం అంతా కూడా చక్కటి ఫలితాలు అయితే అందుకుంటారు. కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు అయితే మీరు ఈ సమయంలో చూస్తారు. రాహువు 10వ ఇంటి నుండి మరియు కేతువు మే 2025లో 4వ ఇంట్లోకి సంచరించడం చేత మీ జీవితంలో ప్రతికూల ఫలితాలు కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. వృషభ రాశి వారు కొన్ని ఆర్థిక మరియు కుటుంబ సమస్యలను కూడా ఎదుర్కొనవచ్చు. డబ్బు అప్పుగా తీసుకోవడము లేదా ఖర్చులు మీ ఇబ్బందులను కూడా పెంచవచ్చు. ఇటువంటి విషయాల్లో మీరు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ కాలంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎవరిని కూడా నమ్మకూడదు. లేకుంటే మీరు పెద్ద నష్టాన్ని చవి చూడాల్సి ఉంటుంది. మీరు మీ యొక్క ఉద్యోగము లేదా వ్యాపారంలో కూడా ఎదురు దెబ్బలు అనేవి ఎదుర్కొనవచ్చు. మీరు ఆఫీస్లో ఎవరితోనూ కూడా అనవసరమైన వాదనలో పాల్గొనాల్సిన అవసరం అయితే లేదు. లేకుంటే మీరు మీ యొక్క ఉద్యోగాన్ని కూడా కోల్పోయే అవకాశాలు అయితే ఉన్నాయి. మీరు చేయాల్సినవి ఏమిటి అంటే స్థానికులు ప్రతిరోజు తలపైన కుంకుమ తిలకం పెట్టుకోవాలి. తులసి మొక్కకు నీరు పెట్టాలి మరియు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించాలి. దీంతో మీరు అన్నింట్లో కూడా విజయం సాధిస్తారు. మీరు చేయకూడని పనులు ఏమిటి అంటే ఇంటిని 2 సార్లు శుభ్రం చేయవద్దు. ఎందుకంటే ఒకసారి ఇంటిని తుడుచుకోవడం ద్వారా ప్రతికూల శక్తి తొలగిపోతుంది. మరియు మనం అదే ఇంటిని 2 సార్లు శుభ్రం చేస్తే సానుకూల శక్తి కూడా అంతమయ్యే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయండి. ఈ రాశి వారికి లక్ష్యాలు మరియు ప్రయోజనాలపైన దృష్టి పెడితే మేలు జరుగుతుంది. వృషభ రాశి వారి ఆర్థిక జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే మీరు కొన్ని ముఖ్యమైన సమాచారాన్ని ఈ సమయంలో సేకరిస్తారు. వ్యాపారం మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు ఎంత దృష్టి పెడితే అంత మంచి ఫలితాలు లభిస్తాయి. కొత్త ఉద్యోగం పొందే అవకాశాలు కూడా ఉంటాయి. మీ సంపదలో అకస్మాత్తుగా పెరుగుదల అనేది కనిపిస్తుంది. విదేశాలలో వ్యాపారం చేయడానికి మీకు అనేకమైన అవకాశాలు కూడా ఉంటాయి. ఆర్థికంగా 2020 సంవత్సరం అద్భుతమైన సంవత్సరంగా నిరూపించబడుతుంది. మీరు మీ మునుపటి కంటే రుణాలన్నీ కూడా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. మీరు కష్టపడి పని చేస్తే మీకు విజయం దక్కుతుంది. మీరు దానికి నిజాయితీగా ఉంటే అదృష్టం కూడా మీకు చాలా మద్దతును అందిస్తుంది. 2020 చివరిలో మీ జన్మ చార్టులో మీ యొక్క వృషభం నుండి రాహువు మరియు కేతువు సంచారం మీకు చాలా శుభప్రదంగా కూడా ఉంటుంది. 2025 ప్రకారం వృద్ధులు పాత ఆహారము లేదా ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తినకూడదని సలహా ఇవ్వవచ్చు. మీ ఆహారంలో తాజా పండ్లు మరియు కూరగాయలను మాత్రమే చేర్చుకోండి. ఇలా చేయడం ద్వారా కూడా మీ ఆరోగ్యం బాగుపడుతుంది. సరైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మరియు వైద్యుడిని సందర్శించడం వల్ల మీ ఆరోగ్యం క్షీణించే దశను దాటవేయవచ్చు. మీరు క్రమం తప్పకుండా చిన్న భోజనం తినాలని సలహా ఇస్తారు. ఇలా చేయడం ద్వారా కూడా మీకు జీర్ణక్రియకు సంబంధించిన పెద్ద సమస్యలు అయితే కలగవు.
మహిళలు తమ ఇళ్లలో మరియు బయట చురుకుగా ఉంటారు. దీని కారణంగా వారికి మానసిక ఒత్తిడి అనేది ఉండవచ్చు. వృషభ రాశి వారు ఒత్తిడి నుండి బయటపడడానికి ధ్యానం చేయడం ప్రారంభించాల్సి ఉంటుంది. అటువంటి విషయాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వారు హార్మోన్ల మార్పును కూడా చూడవచ్చు. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం. వృషభ రాశి అనగా కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. వృషభం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి చక్రంలో 2వది. ఈ రాశికి అధిపతి శుక్రుడు కావున స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యం కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం, అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు. వృషభ రాశి వారు దయ, దాన గుణము, క్షమాగుణమును కలవారై ఉంటారు. ఎవరైనా కానీ వీరిని విశ్వసించి చాలా చక్కటి ఫలితాలు పొందుతారు. వీరి మీద విశ్వాసం ఉంచి ఆధారపడవచ్చు. వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణాన్ని కలవారుగా ఉంటారు. ఈ రాశి వారి యొక్క అభిప్రాయాలు మార్చడం ఎవరికి కూడా సాధ్యం కాదు. సాధారణంగా వీరి సహనం ఎప్పటికీ కూడా కోల్పోరు. అయితే ఈ రాశి వారికి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టం. ఈ రాశి వారు దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు. దాని కారణంగా మొండితనం పట్టుదలగా మారుతుంది. దీని వలన నష్టం కూడా చేకూరుతుంది కనుక మొండి పట్టుదలను విడవాలి. ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోయే స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరు ప్రేమలో చిక్కుకున్నారంటే ఎదురు వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారుతారు. ఎంతటి కార్యములైనా సరే సులభంగా చేస్తారు. అయితే వీరు పొగడ్తలకు అసలు లొంగరు. వృషభ రాశి వారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత కూడా చాకచక్యంగా పనిని చేయించుకునే నేర్పరితనం కూడా కలవారుగా ఉంటారు. ఈ రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6, అదృష్ట వారం శుక్రవారము. ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అనగా వీరు కోరుకునే జీవితాన్ని చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశం ఉంటుంది. మంచి ధన సంపాదన, స్వగృహం నిర్మించుకోవడం కూడా జరుగుతుంది. ఈ రాశి వారు చాలా వరకు ఇతరుల మాటలు లక్ష్య పెట్టారు. వయసులో వీరు శ్రమపడిన కారణంగా వీరు చాలా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు. అందరి మాటలు కూడా శ్రద్ధగా వింటారు, కానీ తాము అనుకున్నది చేస్తారు. తాత ముత్తాతలు ప్రతిష్ట కలవారుగా ఉంటారు. వీరికి కుటుంబ ప్రతిష్ట కూడా అధికంగా ఉంటుంది. వీరికి వీలునామాలు కూడా వర్తిస్తాయి. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు కావున జీవితం చాలా బాగుంటుంది. వృషభ రాశి వారి లక్ష్మి అనుగ్రహం కోసం రోజు లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదివితే చాలా మంచిది. అమ్మవారి అనుగ్రహం కలిగి దరిద్రము, దుఃఖము తొలగిపోతాయి. అంతేకాకుండా శ్రీ లలిత సహస్రనామం చదవడం కూడా చాలా మంచిది. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే వృషభ రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.